ఫ్రూట్ ఫ్లైకి మాత్రం కంపెనీ పేస్ట్ కంటిన్యూగా 4 నెలలు వాడానండి. నాకు తెలిసి 90% వరకు కంట్రోల్లో ఉంటుందండి. దాన్ని వాడిన వల్ల ఉపయోగం ఉంది. స్ప్రేయింగ్ కన్నా పేస్ట్ పెట్టలేదు, ఎందుకంటే 1 మంత్ దాకా ఇది కవర్ ఉంటుంది కదా. స్ప్రే అంటే ప్రతి 15 రోజులకు 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉండాలి. వర్షం పడిందంటే 2వ రోజుకి దాని ఎఫెక్టివ్ పోతుంది. కానీ మంది మాత్రం 1 నెల వరకు పనిచేస్తుంది కాబట్టి ఇది పెట్టడం ఉత్తమం. నాకు 1 ఎకరం పెట్టి నేను ఒక్కడిని ఒక 2 అవర్స్లో పెట్టేశానండి. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. నేను మీ శశిధర్. ఈరోజు మనము చిర్రా ఊరులోకి వచ్చాము. చిర్రా ఊరు వచ్చేసి మనకి తాడేపల్లి మండలం గుంటూరు డిస్టిక్లో వస్తుంది. మనతో పాటు నాగభూషణ్ గారు ఉన్నారు. ఆయన ఇక్కడ తైవాన్ జామ గ్రో చేస్తున్నారు. జామలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, మన నాగభూషణ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. మీరు చిర్రా ఊర్లో ఎప్పటి నుంచి ఉన్నారండి? ఇది మీ ఊరు కాదండి, నెగిటివ్ నెల్లూరు అండి. 12 సంవత్సరాల నుంచి ఈ ఊర్లోనే వ్యవసాయంతోనే జీవిస్తున్నాను. ఈ పొలం కౌలు పొలమే. ఈ జామ వేసి ఎన్ని రోజులు అవుతుంది మీకు? సంవత్సరం 4 నెలలు అవుతుంది సార్. మొక్కలు వేసి తైవాన్ జామ. ఇది ఫస్ట్ టైం క్రాప్ తీస్తున్నారు? ఫస్ట్ టైం. అంటే ఈ 3 ఎకరాలలో? అవునండి. అయితే మీరు ఇంతకు ముందు ముదురు పంట కూడా మీకు ఉంది, ఇంకొక ఎకరం ఉందండి. ముదురు పంట కూడా ఉంది. అయితే ఈ జామలో మీకు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయండి? ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై ఒకటి బాగా ఇబ్బంది పెడుతుందండి. అనంతరం మచ్చ తెగులు, కాయల మీద మచ్చ తెగుళ్ళు ఉధృతంగా వస్తున్నాయి. ఆ 2 మేజర్ సమస్యలు జామ తోటకి. అయితే మీరు ఆ తెగుల్ని మన పొలం నుంచి నిర్మూలించడానికి మీరు ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఎక్కువగా కెమికల్ జోలికి 100% వెళ్ళనండి. తెగులు నిర్మూలనకి ఆవు మజ్జిగ, ఇంగువ ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాను. దానికి తోడుగా సుడోమోనాస్, బ్యాక్టీరియా కల్చర్, గోకృప కల్చర్ ఉందండి. ప్రతి పీరియాడికల్లా 20 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను. ఎక్కువగా భూమికి కూడా కల్చర్ వదులుతూనే ఉంటాను. అంతకుమించి యూరియా, డిఏపీలు అటువంటి ఏమీ వేయకుండానే ఈ తైవాన్ జామ కాయలు 1 కిలోకి కిలో సైజు కాయ, కిలోకి 2 కాయలు, అర్ధ కిలో వస్తుంది. ఆ ఉద్దేశంతో బలానికి ఏమి ఇవ్వకుండా ఓన్లీ కల్చర్ మాత్రం ఇస్తూ ఉన్నాను ప్రస్తుతానికి. ఫ్రూట్ ఫ్లైకి మాత్రం ముదురు తోటలో మీ కంపెనీ పేస్ట్ కంటిన్యూగా 4 నెలలు వాడానండి. 1 క్రాప్ తీశాను. కనీసం 2%, 1% కూడా ఎక్కడ తగలలేదు. అయితే మీకు ఆకర్ష్ మీ పొలంలో ఎంతవరకు మీరు ఫ్రూట్ ఫ్లైని నిర్మూలించాలనుకుంటున్నారు? నాకు తెలిసి 90% వరకు కంట్రోల్లో ఉంటుందండి. దాన్ని వాడిన వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాడుకోదగింది, వాడుకోవచ్చు కూడా, వాడుకోవాలి. అయితే నా ఉద్దేశ ప్రకారం. ఓకే, మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మన రైతు సోదరులకు మీరు మీ పొలంలో దాన్ని వాడే విధానం ఎలా చేశారో మీరు చెప్పగలుగుతారా? చెప్తానండి ఖచ్చితంగా. అంటే నాకు ఫస్ట్ టైం ఎకరంలో బోర్డర్ లైన్ మొత్తం పెట్టామండి. ప్రతి మొక్కకి బోర్డర్ లైన్ పెట్టాము. 4 పక్కల బోర్డర్ లైన్ మాత్రం మస్టన్ షుడ్గా ప్రతి మొక్కకి ఒక పంగలో కొంచెం పెట్టుకుంటూ వచ్చాము. 2వ వరుసలో 1 by 1 ఒక చెట్టుకు వదిలి ఒక చెట్టుకు పెట్టాము. అయితే మీరు అలా పెట్టడం వల్ల మీకు పురుగు ఉధృతి ఎంతవరకు తగ్గింది అనుకుంటారు? 90% వరకు తగ్గింది సార్. 90% ఖచ్చితంగా తగ్గింది. మీ పొలంలో ఎంత దిగుబడి వచ్చింది? ఇప్పటికి ఎంత కోసాము? అంతా 1 టన్ను, 1.5 టన్నులు కోసి ఉంటాను. ఆ ముదురు తోటలో మాత్రం ఒక 4 టన్నులు కోసాను ఒక క్రాప్లో. మళ్ళీ ఒక 2వ క్రాప్లో మళ్ళీ ఒక 4 టన్నుల నుంచి మించి రావచ్చు అని అనుకుంటున్నాను. ఎకరం మీద 7-8 టన్నులు వస్తుంది మ్యాక్సిమం. 7-8 టన్నులు. అయితే మీరు ఈ 7-8 టన్నులకు గాను ఎంత కాయ మీరు బయట పడేశారు పండుగ ఆకర్ష్ వాడిన తర్వాత? మ్యాక్సిమం ఏం పడేయలేదు సార్. ఇప్పుడు పేస్ట్ వాడకపోవడం వల్ల మాత్రం దాదాపు 2 టన్నుల కాయ డ్యామేజ్ ఉంది. చేలు ఇప్పటికీ ఉంది, లైవ్లో ఉంది, ఇంకా ఎత్తేయలేదు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు నిండా రాలిపోయి ఉన్నాయి. అంటే మీకు వచ్చే 4 టన్నుల కాయల్లో 2 టన్నులు డ్యామేజ్. అంటే 2 టన్నులు అంటే దాదాపు 50% మీకు ప్రాబ్లం వచ్చేసిందండి. పెట్టడం సులభమా, అంటే స్ప్రేయింగ్ కష్టమా? ఇది పెట్టడం ఇదే సింపుల్ అండి. స్ప్రేయింగ్ కన్నా పేస్ట్ పెట్టడం, ఎందుకంటే 1 మంత్ దాకా ఇది కవర్ ఉంటుంది కదా. స్ప్రే అంటే ప్రతి 15 రోజులకు 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉండాలి. వర్షం పడిందంటే 2వ రోజుకి దాని ఎఫెక్టివ్ పోతుంది. కానీ మంది మాత్రం 1 నెల వరకు పనిచేస్తుంది కాబట్టి ఇది పెట్టడం ఉత్తమం. నాకు తెలిసి. ఎంత టైం పట్టింది 1 ఎకరం పెట్టడం? 1 ఎకరం పెట్టి నేను ఒక్కడిని ఒక 2 అవర్స్లో పెట్టేశానండి. ఇది ఎక్కడ తెలుసుకున్నారు ఆకర్షణ? మీడియాలోనేనండి. యూట్యూబ్లో చూడడం తోటి డాక్టర్ సార్ తోటి మాట్లాడి సంవత్సరం నుంచి పరిచయం ఉంది సార్ తోటి. సంవత్సరం నుంచి వాడుతూనే ఉన్నా. కాకపోతే మధ్యలో మిస్టేక్ నాదే. టైం ఏంటంటే ఆ పసుపు వేయడం వల్ల కొంచెం కంట్రోల్ ఉందనేది కొంచెం అజాగ్రత్త ఉండటంతో ఈ డ్యామేజ్ అయింది, లేకపోతే ఉండేది కాదు. అయితే మీరు ఈ యొక్క 2 టన్నులు
ఒకవేళ ఆకర్ష్ వాడు అంటే కాపాడుకునే కదా. ఖచ్చితంగా దాంట్లో సమస్య లేదు, ఖచ్చితంగా కాపాడుకునేవాడిని. వాడకపోవడం వల్ల డ్యామేజ్ జరిగింది. అయితే మీరు ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారండి చెట్టుకు చెట్టుకు 5 ఫీట్లు, రోకి 15 ఫీట్లు పెట్టాం సార్. ఓకే. అయితే ఎకరంలో ఎన్ని చెట్లు వచ్చాయండి మీకు? ఎకరంలో 600 వచ్చాయి సార్. 600 లోపే. 3 ఎకరాల మీద 1800 వేసాను. 1800 వేశారు. అంటే 600 600 మినిమం 600. అయితే మీరు మీ ఉద్దేశం ప్రకారము, మీరు వాడిన పద్ధతి ప్రకారము, ఈ ఆకర్ష్ వాడిన దానికి మీకు పొందిన లాభం ప్రకారం తోటి రైతులకి మీ యొక్క సలహా సూచనలు ఏంటి? ఇంకో సలహా సూచనలు అంటే ఒకటే అండి, ఇది నిమ్మకాయ సైజులో చిన్న పింద మీద ఉన్నప్పుడే ఫ్రూట్ ఫ్లై పెట్టాలండి మందు పేస్ట్. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లై ఈగ, తల్లి ఈగ అనేది ఆడ ఈగ చిన్న కాయ ఉన్నప్పుడే బెజ్జం వేసేసి హోల్ వేసి అందులో గుడ్లు వదిలేస్తుంది. కాయ మెచ్యూరిటీ అయిన తర్వాత 20 రోజులకో 15 రోజులకో మెచ్యూరిటీ అయిన తర్వాత దాకా మనకు తెలియదు దాంట్లో పురుగు ఉంది, బెజ్జం ఉందని మన కంటికి కనపడదు. సూక్ష్మదర్శనం పెట్టి చూస్తే కానీ బెజ్జం కనిపెట్టలేము, సామాన్య కంటితో చూస్తే తెలియదు. కాబట్టి నిమ్మకాయ కన్నా ఉసిరికాయ సైజులో ఉండగానే పెట్టుకుంటేనే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి నెల, ఈ నెల పెట్టామంటే నెక్స్ట్ మంత్ కూడా ఒక రోజు అటు ఇటుగా ప్రతి నెల కాయ అయ్యేంత వరకు పెట్టుకుంటే మాత్రమే ఉపయోగం. మధ్యలో బ్రేకప్ ఇచ్చారంటే మళ్ళీ గుడ్డు పెట్టేస్తుంది, అది లార్వా అవడానికి 4 రోజులు పడుతుంది, మనం కనిపెట్టలేము, కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయాలంటే ప్రతి నెల కంటిన్యూగా పెట్టుకుంటే మాత్రమే అవుతుందండి. నా సలహా ప్రకారం వాడొచ్చండి, వాడదగింది, ఖచ్చితంగా వాడి తీరాలి. ఫ్రూట్ ఫ్లై అనేది చాలా ఎఫెక్టివ్. ఎంత నష్టప్రభావం అంటే చేలో 7 టన్నులు సంవత్సరానికి 7 టన్నులు 2 టన్నులు కూడా మనం అమ్ముకోలేము. 6-7 టన్నులు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది. చాలా మంది మా ఫ్రెండ్స్ సర్కిల్లో వేసిన వాళ్ళు తీసేసాం, ఫ్రూట్ ఫ్లై బాగా తట్టుకోలేక తీసేసామన్నారు. నేను వేసేటప్పుడు కూడా వేద్దామా వద్దా, మొక్కలకు అడ్వాన్స్ కట్టి 6 నెలలకు తెచ్చాను మొక్కలు, నమ్మకం లేక. ఫ్రూట్ ఫ్లై అందరం తీసేస్తున్నాం, నిమ్మటోడు ఫ్రూట్ ఫ్లై తీసేస్తున్నాం అన్న తర్వాత మీ వీడియో చూసి యూట్యూబ్లో ఫ్రూట్ ఫ్లైకి పేస్ట్ ఖచ్చితంగా పనిచేస్తుందని కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మాత్రం మొక్కలు తెచ్చి చేలో పెట్టుకున్నాను నేను, వాస్తవం చెప్పాలి. అయితే మీకు ఈ ఆకర్షణ మీ ఫ్రూట్ ఫ్లైకి 100%గా మీకు ఖచ్చితంగా ధైర్యాన్ని ఇచ్చిందండి. ఇది 2-3 రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాడొచ్చు, నమ్మకంగా వాడొచ్చు అన్న తర్వాతే నేను మొక్కలు నీళ్ళలో పెట్టాను. ఫస్ట్ ఎకరా పెట్టాను, ఎకరా పెట్టిన తర్వాత అప్పటి నుంచి పేస్ట్ వాడాను. కానీ ఈ 3 ఎకరాలు వేద్దామా వద్దని డైనమాలో ఉన్నా. తర్వాత రైతులు, నా ఫ్రెండ్స్ సర్కిల్తో మాట్లాడిన తర్వాత ఓకేనండి బాగుంది వాడొచ్చు అన్న తర్వాత ఈ మొక్కలు తెచ్చి చేలో పెట్టాను. దీని మీద భరోసా అని పెట్టాము. ఈ భరోసా మీకు మిమ్మల్ని మీ యొక్క తోటని పండుగ నుంచి కాపాడింది అంటారు? ఖచ్చితంగా కాపాడిందండి. ముదురు తోటలో పెట్టాను కాబట్టి నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు ఆకర్ష్ ఎమ్మి ఈ రోజు నుంచి మీరు క్రమేణా ఖాతా పూత ఉన్న రోజులని ఖచ్చితంగా పెడతానండి. ధన్యవాదాలు. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.